అండ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మేసినీతో. చూసారా మా మిద్దె తోటలో పువ్వులండి. బీరకాయ కాసింది ఒకటి పెద్దది, ఇదేమో పచ్చిమిరపకాయ చెట్టు. ఇది రెడ్ వాటర్ యాపిల్ అండి, ఇంకా కాయలేదు. కాయలు ఎల్లో పువ్వులు, బంతి అనమాట బీర. ఇది నరేంద్ర గారు 2 కొమ్మలు ఇచ్చారండి, పెట్టాను. చిలకడ దుంప చూడాలి 2 నెలల తర్వాత. బీరకాయలు, మల్బరీ, పచ్చిమిరపకాయ చెట్లు, తమ్మకాయ, టమాటాలండి. 2 రోజులు నీళ్ళు పోయిలా, అందుకనే ఎండిపోయినాయి. నిమ్మకాయ, స్వీట్ లెమను, జాంకాయ పిందెలు కూడా పండియి, గన్నేరు పూలు, దానిమ్మలో కూడా భగవాన్ దానిమ్మ, టమాటా మొక్కలు, మామూలు దానిమ్మ, గోల్స్పాట్ మందారాలు, చిక్కుళ్ళు, టేబుల్ నిమ్మ, మామూలు నిమ్మ కూడా ఉందండి. ఇది నారింజ. ఈ మునగ చెట్టు మొత్తం విరిపేసి పెట్టానండి, మళ్ళీ చిగుళ్ళు వచ్చేసింది. మల్లెపూలు కూడా అంతే ప్రూనింగ్ చేశాను, కటింగ్లు చేసేసి. మళ్ళీ ఆకులు ఫ్రెష్గా వస్తుంది, పూలు కూడా బాగా పోస్తాయండి. పులుసా చెట్టు ఇంకా కాయలు కాయలేదు, మన పిందెలు పట్టి రాలిపోయింది. మరి వంకాయ చెట్లు, ఈ టేబుల్ నిమ్మ అనమాట. మామూలు నిమ్మ అయితే ఎన్ని కాయలు కాస్తుందోనండి. గన్నేరు పూలు, దొండకాయ, ఆ చామంచులు అయితే 20 రూపాయలు పెట్టి మొక్కలు కొంటే ఎన్ని పూలు ఇచ్చిందోనండి. ఈ గన్నేరు చూసారా ఎన్ని బాగా పూలు పోసినాయి. మందారాలు, ఆకుకూరలు పెట్టాను. ఈ పాలకూర అండి, ఈ అక్కాలింట్లో తెచ్చాను. చిన్న రెబ్బలు తెస్తే ఎంత బాగా స్ప్రెడ్ అయిందో. బచ్చల కూర, మధ్యలో పాలకూర పెట్టాను, చుక్కకూర, తోలపాకు మొక్క, చిట్టి గులాబీలు, బీరకాయ, టమాటాలు చూసారా పండిపోయినాయి. రోజెస్, కాశ్మీర్ రోజెస్. అసలు చామంచులు అయితే రోజుకి ఎన్ని కోసినా ఎన్ని వస్తున్నాయో అనండి. ఇంకా చాలా ఉన్నాయి, డ్రాగన్ ఇవన్నీ. తర్వాత ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు అన్నీ చూపిస్తానండి. షార్ట్ కట్లో తీశాను. ఈ బీరకాయలు కోతులు రావట్లేదు కదా, అందుకే నా చేతికి వచ్చినాయి. ఈ జాములు కూడా ఇంకా పిందెలు పడినాయి. బలం వేస్తే చాలా ఈజీ అండి పెంచుకోవటం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా పెంచుకోండి. కరివేపాకు, ఇవి వైట్ గులాబీలు అండి. దేవుడికి అసలు మన చేతితో కోసి పెట్టుకుంటే సూపర్ అండి, అసలు ఎంత తృప్తిగా ఉంటుందో. చూసారా నా పువ్వులు, నా బీరకాయలు. మీకు కనుక నచ్చితే ఈ మిద్దె తోట పెంచుకోవాలని చాలా సింపుల్ అండి. ఇప్పుడు యూట్యూబ్లో అన్నీ మీకు వచ్చేస్తున్నాయి. ఇదేమో నేను వాష్ ఏరియాలో పెట్టానండి. చూసారా చిన్న 100 రూపాయలు 50 రూపాయలు డబ్బులో పెడితేనే అన్ని కాయలు కాసింది. హైట్ పెరిగిపోయిందనమాట. అలాగే నాటు గోరుచిక్కుళ్ళు అప్పారావు గారు పంపించారు హైదరాబాద్ నుంచి. ఒక విత్తనాలు 5-6 పంపిస్తే అసలు ఎన్ని కాయలు వచ్చినాయో. నేను సీడ్స్ కోసం కొంత ఉంచాను, కొన్ని కాయలు ఉంచాను. చాలా టేస్ట్ ఉంటాయండి నాటు చిక్కుళ్ళు. అసలు చాలా ఈజీ అనమాట, దేంట్లో వేసినా వచ్చేస్తాయి మొక్కలు. ఆకుకూరలన్నా పెంచుకోండి అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.